హలో అండి. నేను డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. ఓల్డ్ క్లబ్ రోడ్ తేజ పాలిక్లినిక్ గుంటూరులో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఇవాళ టాపిక్ వచ్చేసి టైఫాయిడ్ క్రాస్ రియాక్టివిటీ అంటే టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది. మనకొచ్చే పేషెంట్లందరూ జలుబు, దగ్గు ఉంటది. దగ్గు ఒక 3 వీక్స్ నుంచి కంటిన్యూ అవుతా ఉంటది. 3 వీక్స్ బ్యాక్ జలుబొచ్చి, ఫీవరొచ్చి, దాని తర్వాత లోకల్‌లో టైఫాయిడ్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చి మందులు వాడుంటారు. ఫీవర్ తగ్గిపోయింది. కాఫ్ కంటిన్యూ అవుతుందని చెప్తా ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. టైఫాయిడ్ పాజిటివ్ అనేది ఏ ఫీవర్ ఉన్నా చాలా వాటిల్లో పాజిటివ్ వస్తది. మనకి టీబీ వ్యాక్సిన్ ఏస్తారు. టీబీ వ్యాక్సిన్‌లో కూడా పాజిటివ్ వస్తది. మనకి చిన్నప్పుడే టీబీ వ్యాక్సిన్ ఏసుంటారు. అలాంటి వాళ్ళలో పాజిటివ్ వస్తది. సో, చాలా క్రాస్ రియాక్టివిటీస్ ఉంటాయి. టైఫాయిడ్ అంటే జనరల్‌గా వాంతులు గానీ, మోషన్స్ కానీ, పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనమాట. అది కంపల్సరీ మిక్స్డ్ విత్ కోల్డ్ గానీ, కాఫ్ గానీ, వేరే అదర్ లంగ్ రిలేటెడ్ ఉంటే అది టైఫాయిడ్ కాదు. క్రాస్ రియాక్టివిటీ పాజిటివ్ ఉన్నా అది టైఫాయిడ్ కాదు. సో, దీన్ని ఈ టిప్‌ని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.